మన ఆరోగ్యం మన చేతిలో. వేసవిలో పనసపండు తింటున్నారా? అయితే మరి ఇది ఆరోగ్యానికి మంచిదేనా? వేసవిలో శరీరాన్ని వేడెక్కించే కొన్ని ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా చాలా అవసరం. మరి అలాంటిదే పనసపండు కూడా. అయితే వేసవిలో మాత్రం దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. అవేంటో తెలుసుకుందామా? పనసపండులో చక్కెరలతో పాటు కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా ఉంటాయట. వేసవి కాలంలో శరీరం వేడిగా మారి పనితీరు మారుతుంది కదా. మరి ఈ సమయంలో అధిక క్యాలరీలు తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. పనసపండు తిన్న తర్వాత కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట. అందుకని పనసపండు ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. కొందరికైతే పనస తిన్న తర్వాత శరీరంపై దురద, వాపు, చర్మంపై చారలు రావడం, ఎలర్జీకి గురయ్యే వారెవరైనా ఉంటే పనసను పూర్తిగా నివారించడం ఉత్తమం అని అంటున్నారు. ఇక డయాబెటిక్ పేషెంట్లు దాన్ని డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలట. మరి ఏదైనా ఆపరేషన్కి ముందు లేదా తర్వాత పనస పండును తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి ఆహారాన్నైనా తినే ముందు అది ఆరోగ్యంపై చూపే ప్రభావాలను తెలుసుకొని తినడం మంచిది కదా.